డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. సిద్ధు 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 మళ్ళీ వచ్చినావా? ఇదేం బాగలేదు. ఎందుకు వేలొస్తున్నావు? మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసావు. నీళ్ళ షాఫత్ చేసుకొని తాగే ముఖం దానవు. నటించుకో. నువ్వు చూసావు. దమాక్ గిట మోకాలు ఉన్నట్టు మాట్లాడు. నెత్తిల తలకాయలు ఉన్నట్టు కూడా మాట్లాడు. నువ్వు చూసావు నన్నుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. ఏమైతుంది? ఏం చేస్తావు అంటున్నా. ఏం చేస్తావు నువ్వు? ఆ రోజు మన ఫ్రైడ్ ఇస్తున్నప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ స్పూన్ ని కింద పడేసావు. తర్వాత నా స్పూన్ ని, నేను ఎంగేజ్ చేసే స్పూన్ ని తీసుకుని తిన్నా. ఎక్కువ మాట్లాడితే మూచి పండ్లు రాలుతాయి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాయ్ పోసిచ్చి తాగినాక గిలాసాలు కడుగుమంటే సాటుకు పోయి మిగిలిన చాయ్ అంత తాగింది మర్చిపోయినావా? మాట మార్చుకో. నువ్వు నా నడుము చూసావా లేదా? క్యారెక్టర్ యు ఆర్. కూసున్నదిలా తెరిచి చూసేయడమేనా? ఓ సావిత్రి సన్నాసిదానా, నువ్వెవరు నన్ను అడగనీకే? ఎవరేందో ముందుగాల ఎరక చేసుకొని మాట్లాడు, అంతేగాని బరాబరి నా తాత జాగిరి. కూలిపోయిన కూరగాయలతో కూర అనుకునే మోకం దానా. దూలం లెక్క పెరిగినావు గాని దుడ్డకున్నంత తెలివి లేదు నీకు. గుడికాడ తెగిపోయిన చెప్పులు ఎత్తుకొచ్చి అవిటకి తాళ్ళు కట్టుకొని వేసుకున్నది యాది మర్చినవా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. బాసన్లు కడిగే నీళ్లతోని తానం చేసే మొఖం దానవు. నువ్వేంటిదో నాకు చెప్పేది అంటున్నా. అది వినే మూడు నువ్వు లేవు, చెప్పే మూడులో నేను లేను. నువ్వు కట్టుకున్న సీరమా ఎవ్వది? నువ్వు పెట్టుకున్న సౌరము మా అమ్మమ్మ ఇనుప సామాన్ల దగ్గర కొనుక్కున్నది. నువ్వెంత మంచిదానవే. నీ అంత హుషారు దేశంలోనే లేరా. నీకే వస్తుంది అనుకుంటున్నావా ఏడుపు? నాకు కూడా వస్తుంది. మీరేంటి పెద్ద ఉత్తమంలో మాట్లాడుతున్నారు? మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఊపిరి పిలిచినా నాకు కూడా తిక్కలేవాలి. రేపు పొద్దుగాల అవన్నీ కూడా వీక్కొని ఫోన్ అంటే చిక్కేంటికెలకు ఊపిరి పోగలే. అరేకమాలు ఏడుకొండ 10 రూపాయలే. చీరాలు, అంకి బట్టాలు, జాకెట్ బట్టాలు అని అమ్ముకునే పరిస్థితి వస్తుంది నీకు. ఎక్కడో అక్కడ పోయింది చూసి దండం మీద బట్టలు ఎత్తుకొచ్చి వేసుకునే ముఖం దానా. ఎవరిని తమ్మి గంతగానం తిడుతున్నావు? అక్క దీన్ని డబ్బా మాసి అంటదక్క. ఇప్పుడు అందరు అట్లనే చేస్తున్నారు. ఓ బిత్తిరోడా, డబ్బా మనిషి కాదు, డబ్ స్మాష్ అంటారు. చెప్పిన డైలాగ్ లోని చెడగొట్టుడు అన్నట్టు. మా అక్క ముంగట అయితే ఏ చేయొద్దు, ఏ చేసినావు దాంతుంటది ఈమె. నువ్వు ఎప్పుడైనా డబ్బా మాసి చెయ్యి, అప్పుడు చెప్తా నీ సంగతి. సీల్మ డైలాగులు కూడా కొట్టుకొచ్చుకోరు ఈమె.